బంగ్లాదేశ్లో హిందువులపై ఉగ్రవాద అనుకూల సంస్థల దాడులు మితిమీరిపోతున్నాయి. భౌతిక దాడులతో పాటు హిందువుల సాంస్కృతిక జీవితంపై దాడి మొదలుపెట్టాయి కొన్ని అతివాద ముస్లిం సంస్థలు. అన్ని రెస్టారెంట్లు, హోటళ్లలో బీఫ్ వండి వార్చాల్సిందే అంటూ బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారీ ర్యాలీ జరిగింది. బీఫ్ సర్వ్ చేయకపోతే రెస్టారెంట్లు మూసివేయాలంటూ ముస్లిం కన్జ్యూమర్ రైట్స్ సంస్థ హుకుం జారీ చేసింది. అక్కడితో ఆగలేదు. బీఫ్ను వండి వార్చని రెస్టారెంట్లు ఇస్లాంను ధిక్కరించినట్టే అంటూ ఫత్వా ఇచ్చింది. రాజధాని ఢాకాలోని ప్రతి రెస్టారెంట్లో షరతుగా గొడ్డు మాంసం వండాల్సిందేనని, లేని పక్షంలో ప్రభుత్వం సదరు రెస్టారెంట్లు, హోటళ్లను మూసేయాలంటూ తాకీదులు జారీ చేసింది ముస్లిం కన్జ్యూమర్ రైట్స్ సంస్థ. గొడ్డు మాంసం ఇస్లామిక్ అస్తిత్వానికి చిహ్నమంటూ ఓ చవకబారు సమర్థన కూడా ఇచ్చింది. పశ్చిమ దేశాలు హలాల్ ఆహార పదార్థాలను అంగీకరించకుండా ద్వైద్వీభావాన్ని ప్రదర్శిస్తున్నాయని పనిలో పనిగా భారీ ఆరోపణలకు దిగింది ఈ ముస్లిం సంస్థ. ఢాకాలోని పాత బస్తీలో ఓ హోటల్ ముందు భారీగా గుమ్ముగూడిన ప్రదర్శనకారులు బీఫ్ను వండని రెస్టారెంట్లన్నీ హిందుత్వ ఏజెంట్లే అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. బీఫ్ వడ్డించని రెస్టారెంట్లన్నీ బహిష్కరించాలంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. గోమయమా, గొడ్డు మాంసమా తేల్చుకోవాలనే ఆ అత్యంత హేయమైన నినాదాన్ని సైతం సృష్టించారు. పనిలో పనిగా ఒంటె మాంసం గురించి కూడా కొత్త సూత్రాలు వల్లెవేశారు. నిజానికి ఒంటె మాంసం భక్షణ ముస్లింలకు తప్పనిసరి కాదు. కానీ ముస్లింల ఆహార నియమాలు యూదులకు భిన్నమైనవని, గొప్పవని చెప్పేందుకైనా ముస్లింలు తప్పక ఒంటె మాంసం తినాలని కొత్త సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు ప్రదర్శనకారులు. హిందువుల విశ్వాసాలపై ఆధిపత్యానికి చిహ్నంగా గోమాంసాన్ని తినాలంటూ పిలుపునిచ్చారు. ఇందుకు సమర్థనగా ఖురాన్ను ఉటంకించారు. గోమాంసాన్ని తినటం ముస్లింల విశ్వాస ప్రకటనగా చూడాలని కోరారు. పశ్చిమ దేశాలు ముస్లింలను ఒంటరి చేయాలని చూస్తున్నాయని, అందుకే హలాల్ పద్ధతిని పాటించడం లేదంటారు ఉగ్ర అనుకూల ముస్లిం మత పెద్దలు. యూదులు, క్రిస్టియన్లు ముస్లింలను తమ దేశాల్లో ఇముడ్చుకునే ఉద్దేశం లేకనే హలాల్ను అంగీకరించడం లేదంటారు. పశ్చిమ దేశాల్లోని ముస్లిం ప్రజలకు తమ కోసం ప్రత్యేకంగా హలాల్ రెస్టారెంట్లను ప్రారంభించడం తప్ప మరో గత్యంతరం లేదంటూ ఉచిత సలహా ఇచ్చారు. ఢాకా సహా బంగ్లాదేశ్లోని అన్ని నగరాలు, పట్టణాల్లోని రెస్టారెంట్లు, హోటళ్లు తమ మెనూలో కనీసం ఒక బీఫ్ వంటకాన్నైనా తప్పనిసరిగా ఉంచాలని, లేని పక్షంలో దేశవ్యాప్త బహిష్కరణకు దిగుతామంటూ హెచ్చరించారు. హిందువుల తొత్తు రెస్టారెంట్లు త్వరలో మూతబడతాయంటూ వార్నింగ్ ఇచ్చారు. బంగ్లాదేశ్లో హిందువులపై, వారి ధార్మిక, సాంస్కృతిక చిహ్నాల, ఆహారపు అలవాట్లపై జరుగుతున్న దాడులు ఆకస్మికమైనవి కావు. పథకం ప్రకారం జరుగుతున్నవే అనడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. దశలవారీ దాడుల్లో ఒక్కో విడతలో ఒక్కో వ్యవస్థను, సంస్థను ఎంచుకుంటున్నాయి ముస్లిం సంస్థలు. ఈ సంస్థలన్నీ బంగ్లాదేశేతర ముస్లింల ప్రాబల్యం ఉన్నవే. వీటికి ఉగ్రవాద సంస్థలతో బాహాటమైన సంబంధాలే ఉన్నాయి. జనవరి నుంచి మొదలైన దాడులు ఆగస్టు తర్వాత తీవ్ర రూపం తీసుకున్నాయి. జూలై చివరి వారంలో బంగ్లాదేశ్ వ్యాప్తంగా, మరీ ముఖ్యంగా దేశ రాజధాని ఢాకాలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ఆగస్టు తొలివారం నాటికి ఆందోళనల ఉధృతి పెరిగింది. దాడులు మొదలయ్యాయి. ఆయుధాల లూటీ జరిగింది. తొలి దశలో రూపొందించుకున్న పథకం ప్రకారం ఎంపిక చేసుకున్న లక్ష్యాలపై దాడులకు దిగాయి అల్లరి ముక్కలు. తొలి విడతలో హిందువులపై పెద్ద దాడులకు దిగాయి. ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లేటట్టు గాయపరిచాయి. మలి దశలో హిందూ మహిళలపై అత్యాచారాలకు తెగబడ్డాయి. జూలై చివరి వారం నుంచి ఆగస్టు 2వ వారం వరకు ఇదే తరహా దాడులు, అత్యాచారాల పరంపర కొనసాగింది. ఆగస్టు తొలివారంలోనే ముస్లింల పర్వదినం ఈద్ ఉల్ అదా వచ్చింది. దీంతో అల్లరి మూకలు దాడులను తాత్కాలికంగా నిలిపేశాయి. మొత్తంగా అల్లర్లు నిలిచిపోయాయని అందరూ భావించారు. కానీ ఇది వ్యూహాత్మకమైన వెనుకడుగు. తిరిగి ఆగస్టు 2వ వారం తర్వాత మరో విడత అల్లర్లు చెలరేగాయి. ఈ విడతలో మందిరాలను లక్ష్యంగా చేసుకున్నాయి అల్లరి మూకలు. దాదాపు 10 ఆలయాలను ధ్వంసం చేశాయి. ఆలయాల్లో నివసించే కుటుంబాలను, పరిసర ప్రాంతాల్లోని హిందువులను భయభ్రాంతులకు గురిచేసి దాడులకు తెగబడి తరిమేశాయి. గ్రామీణ ప్రాంతాల్లోని మత మైనారిటీలను కూడా తరిమేశాయి. క్రిస్టియన్లు, జైనులు, బౌద్ధులు, అహ్మదీ తెగలను కూడా అల్లరి మూకలు వదిలిపెట్టలేదు. నిలువ నీడలేని స్థితిలో సుదూర ప్రయాణాలు చేసి భారత సరిహద్దులకు చేరుకున్నారు. ప్రయాణాల్లో ఉన్నవారిపై సైతం దాడులు చేశారు ఇస్లామిక్ సంస్థల గూండాలు. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో దాడుల తీవ్రత తగ్గినట్టు కనిపించింది. అయితే ఇది కేవలం విరామం మాత్రమే అనే విషయం నవంబర్ నాటికి గానీ అర్థం కాలేదు. నవంబర్లో మరో అరడజను ఆలయాలను నేలమట్టం చేశారు ఆందోళనకారులు. ఆగస్టు 5, 6 తేదీల్లో జరిగిన దాడులకు కొనసాగింపు దాడులు మళ్లీ నవంబర్లో మొదలయ్యాయి. 3వ దశలో ఇస్కాన్ను లక్ష్యంగా చేసుకున్నాయి అల్లరి ముక్కలు. ఇస్కాన్ను టార్గెట్ చేసుకోవడానికి చారిత్రక కారణాలు ఉన్నాయి.
బంగ్లాదేశ్ ఆవిర్భావం తర్వాత నవనిర్మాణంలో ఇస్కాన్ తోడ్పాటు అందించింది. పండిత్ రవిశంకర్, జార్జ్ హ్యారిసన్ లాంటి వారితో సంగీత కచేరీలు నిర్వహించి దానివల్ల వచ్చిన $12 మిలియన్ విరాళాలను బంగ్లాదేశ్ నవనిర్మాణానికి అందించింది. గడిచిన 5 దశాబ్దాలుగా ఇస్కాన్ బంగ్లాదేశ్లోని కుగ్రామాల్లో సైతం శాంతియుత జీవనం గురించి, మత సామరస్యం గురించి బోధనలు చేస్తోంది. తొలి రోజుల్లో నామమాత్రంగా ఉండే ఇస్కాన్ కార్యకలాపాలు క్రమంగా పెరిగాయి. బంగ్లాదేశ్లోని హిందువులకు ఇస్కాన్ ఆలంబనగా నిలిచింది. ఇస్కాన్ అనే బలమైన సంస్థ బంగ్లాదేశ్లో ఉన్నంతకాలం హిందువులకు భరోసాగా ఉంటుందనే కార్పణ్యం కొద్దీ ఇస్కాన్ను లక్ష్యంగా చేసుకున్నాయి అల్లరి ముక్కలు. నవంబర్ నుంచి డిసెంబర్ తొలివారం వరకు ఇస్కాన్ ఆలయాలు, ఇస్కాన్లోని స్వామీజీలపై పెద్ద ఎత్తున దాడులు చేశారు ఆందోళనకారులు. డిసెంబర్ 7వ తేదీన చివరిసారి ఢాకాలో ఇస్కాన్ ఆలయంపై దాడి జరిగింది. విగ్రహాలను దగ్ధం చేశాయి అల్లరి ముక్కలు. 4వ విడతలో కీలక లక్ష్యాలను ఎంచుకున్నాయి. బాధితుల తరపున న్యాయస్థానాల్లో వాదించే లాయర్లపై దాడికి తెగబడ్డాయి. డిసెంబర్ 2వ తేదీన న్యాయవాది రేగన్ ఆచార్యపై హేయమైన దాడి జరిగింది. ఛాంబర్లో ఉన్న ఆచార్యపై అల్లరి ముక్కలు దాడికి తెగబడ్డాయి. ఛాంబర్ను ధ్వంసం చేశాయి. బంగ్లాదేశ్ పోలీసుల నిర్బంధంలో ఉన్న చిన్మయి కృష్ణదాస్ తరపున వాదనలు వినిపిస్తున్న రేగన్ ఆచార్యను హత్య చేయడానికి వచ్చిన అల్లరి ముక్కలు పథకం పారక అక్కడి నుంచి వెళ్లిపోయాయి. నవంబర్లో సైఫుల్ ఇస్లాం అనే న్యాయవాదిని సైతం అల్లరి ముక్కలు హత్య చేశాయి. సైఫుల్ ఇస్కాన్ కు న్యాయం అందించడంతో ఆందోళనకారులకు కోపం వచ్చింది. దీంతో కోర్టు ప్రాంగణంలోనే హత్యకు గురయ్యారు. సుమారు 70 మంది హిందూ లాయర్లపై తప్పుడు కేసులు బనాయించి బాధిత హిందువులకు న్యాయ సాయం అందకుండా కుట్ర చేశారు. డిసెంబర్ 2వ వారంలో రమన్ రాయ్ అనే మరో న్యాయవాదిపై దాడి జరిగింది. తొలుత 70 మంది హిందూ న్యాయవాదులపై తప్పుడు కేసులు పెట్టిన బంగ్లాదేశ్ ప్రభుత్వం మరో విడతలో 46 మందిపై కేసులు బనాయించింది. ఇప్పుడు జరుగుతున్న 6వ విడత దాడుల్లో హిందువుల విశ్వాసాలను గాయపరిచేందుకు, ఆహారపు అలవాట్లను అవమానించడానికి, గాయపరచడానికి గోమయమా, గొడ్డు మాంసమా అనే క్రూరమైన నినాదాన్ని ముందుకు తెచ్చాయి. ఢాకా నగరంలోని ఢాకేశ్వరి మాత ఆలయం పరిసరాల్లో హిందువుల హోటళ్లు ఉన్నాయి. ఢాకేశ్వరి మాతగా పిలిచే దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించే భక్తులు, పర్యాటకులు హిందూ హోటళ్లలో బస చేస్తారు, రెస్టారెంట్లకు వెళ్తారు. ఢాకేశ్వరి మాత ఆలయాన్ని మొత్తంగా మూసేయడానికి పథకం ప్రకారం బీఫ్ నినాదాన్ని ముందుకు తెచ్చాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని భారత ప్రభుత్వం హెచ్చరిస్తూనే ఉంది. మొత్తంగా బంగ్లాదేశ్ నుంచి హిందువులను తరిమివేయడమే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయని హిందూ సంఘాలు అంటున్నాయి. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరు ఏం చేసినా దేశాన్ని మంచి చేస్తారు. మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.